ఒకసారి 3D రికార్డ్ వీడియో చూడండి, డెఫినెట్గా మీకు బాగా అనిపిస్తుంది. చలి కసిరేస్తూ నా ప్రేమే మారిపోదే పొమ్మన్నా మన్నా నా ప్రేమే అలాగే వీటి ఒక టెంప్లెట్ అండ్ ఫాంట్ కోసం ముందుగా మీరు టెలిగ్రామ్ మీద ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పైన సెర్చ్ చేయండి. ఇక్కడ టీవీకి క్రియేట్ అని తెలుగు సెర్చ్ చేయండి. అంటే మన ఛానల్ ఏం సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెర్చ్ చేయండి. ఇంకొకటి చెప్తున్నాను నేను, ఇక్కడ టీవీకి 102 అని ఫస్ట్ వచ్చేస్తే మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోండి. లేదంటే మీకు అది టాప్లో పోతుంది, అంటే నేను యాడ్ చేసే కొద్దిని ఇక్కడ సెర్చ్ చేయండి. టీవీకే 102 అని సెర్చ్ చేయండి. 102 అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలాంటి ఒక ఆర్టికల్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక టెంప్లెట్ లింక్ ఉంటుంది, అలాగే ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్ ఉంటాయి అనమాట. తర్వాత టెంప్లెట్ లింక్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏ ఫోటోస్ అన్న ఉండవు. ఎందుకంటే కొంచెం ఎంబీ ప్రాబ్లం వల్ల నేను ఫోటోస్ అన్ని రిమూవ్ చేసిన. పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఫస్ట్ మీరు ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఉన్నది ఒక నార్మల్ ఫోటోని పిఎన్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అది ఏ ఫోటో అయినా పర్లేదు, బాయ్స్ అయినా పర్లేదు, గర్ల్స్ అయినా పర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను అంటే నా దగ్గర ఒక యానిమేటెడ్ ఫొటోస్ ఉన్నాయి. ఇవి కాదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ కోసం అసలు ఫొటోస్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు, ఈ ఫోటో ఉంది, అది మీ ఇష్టం, ఏ ఫోటోని యాడ్ చేసుకోండి. ఒక ఫోటో యాడ్ చేసి ఫస్ట్గా మీరు ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోవాలని చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది, ఇది ఆన్ చేసుకొని ఈ ఫోటో సెట్ అయిపోతుంది. ఇక్కడ బీట్ ఉంటుంది, అంటే 4 సెకండ్స్ కూడా బీట్ ఉంటుంది. ఈ బీట్ వరకు మీరు యాడ్ చేసిన ఫోటోని లెంత్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని కొంచెం ఇలా మీ 2 ఫింగర్స్ తోటి కొంచెం మూవ్ చేసుకుని ఇక్కడ మూవ్ అండ్ టెన్స్లోకి వెళ్ళి ఒక నిమిషం ఇక్కడ జెడ్ వాల్యూని కొంచెం డౌన్ చేసుకోండి. అంటే కొంచెం ఇలా డౌన్ చేసుకుంటే, అంటే అంత కాదు, కొంచెం ఇలా డౌన్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక రిలిక్స్ రావాలి, మన ఫ్రంట్ ఒక రిలిక్స్ రావాలి. అంటే ఇప్పుడు యాస్టీజ్ని ఎలా పెట్టాను అంటే అలా అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు, ఒక 370 పెడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడొచ్చు, 370ని పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లోకి సెట్ అయిపోతుంది ఫోటోని. కొంచెం అంటే పిఎన్జీని కొంచెం ఫోటోని ఇలా కొంచెం సెట్ చేసుకోండి. మనం ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఎలా అయితే యాడ్ చేశారో అదే ఫోటోని ఇంకో ఫోటోని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇంకో ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటోని కూడా సేమ్ యాస్టీజ్ ఈ ఫోటోని కొంచెం మూవ్ చేసుకుని ఇక్కడ ఎంతవరకు బీట్ ఉందో అంతవరకు యాడ్ చేసుకుని ఈ ఫోటోని కొంచెం ఇలా పెద్దది చేసుకోండి. అంటే చేతి ఫింగర్స్ కొంచెం పెద్దది చేసుకోండి. అలా నేను ఇక్కడ ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాలో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో యాడ్ చేశాను, అలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫోటో యాడ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోటో యాడ్ చేయాలి, ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఒక్కో ఫోటోని అలా యాడ్ చేసుకుని తర్వాత మంచి బెటర్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.